నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది OnePlus 5. ఈరోజు మనం దీని కెమెరా రివ్యూ చేద్దాం. దీనికి బ్యాక్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ప్లస్ 20 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో బ్యాక్ కెమెరా డ్యూయల్ కెమెరా వచ్చేసరికి మనకి సెకండ్ కెమెరా జూమ్ చేయడానికి యూజ్ అవుతుంది. టెలిఫోటో లెన్స్ అవి. సో ఏదైనా మనం దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని మనం జూమ్ చేసి ఫోటోస్ తీయడానికి మీకు అది యూజ్ అవుతుంది. ఆడియో ఏదైతే వింటున్నారో మీకు అది ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నేను ఎక్స్ట్రా మైక్రోఫోన్ అయితే కనెక్ట్ చేయలేదు. ఈ ఆడియో అయితే మీకు OnePlus 5 ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది మీకు. ఫ్రెండ్స్, ఒకసారి నేను అటు ఇటు తిరుగుతాను. ఇది ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఎక్స్పోజర్ అయితే బాగానే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఫ్రంట్ కెమెరా లెన్స్ మనకి కొంచెం వైడ్ యాంగిల్ అయితే కావు. నేను మీకు కొంచెం దగ్గర కనపడుతున్నాను. సో లెన్స్ అయితే అంత వైడ్ అయితే ఏమీ లేవు వీడియో డిపార్ట్మెంట్లో మనం నోటీస్ చేస్తే. ఫ్రెండ్స్, ఫ్రంట్ కెమెరాలో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. సో ఒకసారి నేను నడుస్తాను, చూద్దాం ఇది స్టేబుల్గా ఉందో లేదో. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో వీడియో అయితే ఎలా ఉందో నాకైతే ఇప్పుడు నోటీస్ చేయలేను నేను. సో మీరు జడ్జ్ చేయొచ్చు వీడియో స్టేబుల్గా ఉందో లేదో. సో ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. మనం వాక్ చేసినా కానీ వీడియో అయితే కొంచెం స్టేబుల్గానే ఉంటుంది. అండ్ బ్యాక్ కెమెరాలో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. బ్యాక్ కెమెరాలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు, అదొకటి మిస్ అవుతుంది. చూద్దాం మనకి బ్యాక్ కెమెరాలో కూడా మనకి ఎంత స్టేబుల్గా ఉంటుందో వీడియో మొత్తం టెస్ట్ చేద్దాం. సో ఈ కెమెరా చేసిన చాలా ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే తీశాను. ఇవన్నీ చూపిస్తాను నేను మీకు. ప్రజెంట్ అయితే ఒకసారి మనం దీని కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం. తర్వాత నేను ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ చూపిస్తాను. అండ్ ఫైనల్గా మళ్ళీ కెమెరా గురించి మళ్ళీ మీతో మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇది కెమెరా ఇంటర్ఫేస్ OnePlus 5ది. సో ఇక్కడ మనకి 3 చుక్కల్లా కనపడుతుంది కదా. ఫస్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ వచ్చేసరికి కెమెరా మోడ్ అనమాట. సో మనం కెమెరా మోడ్లో ఉన్నాం. ఒకవేళ మీరు వీడియో మోడ్లోకి వెళ్ళాలంటే ఇటు సైడ్ ట్యాప్ చేస్తే మీరు వీడియో మోడ్లోకి వెళ్తారు. మీరు చూడొచ్చు, ఇది వీడియో మోడ్. సో ఇది వచ్చేసరికి మనకి పోర్ట్రేట్ మోడ్. సో పోర్ట్రేట్ మోడ్ పెట్టి మీరు ఫొటోస్ తీస్తే ఫొటోస్ ఇలా వస్తాయి అనమాట మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఈ ఫోన్తో తీసిందే. సో బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు మొత్తం బ్లర్ అయిపోయింది, మనం ఒకటే ఫోకస్లో ఉంటాం. సో ఇది పోర్ట్రేట్ మోడ్ అంటే. సో 3 ఆప్షన్స్ అయితే ఇక్కడ మీకు లభిస్తాయి. సో ఫస్ట్ మనం ఫోటో మోడ్లో చూసుకుంటే పైన మీకు ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు, 3 సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్ వరకు. అండ్ ఇక్కడ HDR ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్లు. అండ్ ఇక్కడ చూస్తే మనం ఆస్పెక్ట్ రేషియో 4:3, 16:9, 1:1. ఇక్కడ 1:1 కూడా ఉంది మనకి. అండ్ ఇక్కడ మనం ఫ్లాష్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అయితే మీకు ఫోటో మోడ్లో కనపడతాయి. అదే మీరు వీడియో మోడ్లోకి వెళ్తే వీడియో మోడ్లో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్లాష్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం, ఈ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం వీడియో క్వాలిటీ సెట్ చేయొచ్చు, 4Kనా లేకపోతే 1080p 60 frames per second, లేకపోతే 1080p 30 frames per second, లేకపోతే 720p. సో ఇక్కడ మనం వీడియో ఆప్షన్ మనం సెట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ కెమెరా ఇష్యూస్ మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇవి వీడియో మోడ్లో మీకు ఉండే ఆప్షన్స్. మళ్ళీ ఇక్కడ సైడ్లో మనకి ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ వస్తే మనకి ఫోటో వీడియో మోడ్ చూసాం, పోర్ట్రేట్ మోడ్ చూసాం. తర్వాత మనకి ప్రో మోడ్ అని ఉంది. సో ప్రో మోడ్లో మీరు ISO, వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు వీటిలో ఫెమిలియర్ అయితే వీటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ కండిషన్ బట్టి, లైటింగ్ కండిషన్ బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు మంచి పిక్చర్స్ మీరు తీసుకోవచ్చు. ప్రో మోడ్ ఆప్షన్ కూడా మీకు లభిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టైమ్ ల్యాప్స్ వీడియో తీయొచ్చు మీరు. టైమ్ ల్యాప్స్ వీడియో మీరు 1080p వరకు రికార్డ్ చేయొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం స్లో మోషన్ వీడియో చూసుకుంటే స్లో మోషన్ వీడియో ఓన్లీ 720p వరకే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పానోరామా ఫొటోస్ కూడా మీరు తీయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కెమెరా ఇంటర్ఫేస్ OnePlus 5ది. సింపుల్ ఇంటర్ఫేస్ ఇది. సో కింద మనకి ఇక్కడ టాగుల్ ఉంది, ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరాకి మనం టాగుల్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ మనం ఫోటో కానీ వీడియో కానీ ఇక్కడ నుంచి రికార్డ్ చేయొచ్చు ఈ బటన్ నొక్కి. అండ్ మనం తీసిన ఫొటోస్ అన్నీ ఇక్కడికి వస్తాయి అనమాట. సో ఇది యూస్ చేసి నేను చాలా ఫొటోస్ అండ్ వీడియో శాంపుల్స్ అయితే తీశాను. సో ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చూపిస్తాను. సో ఫైనల్గా మళ్ళీ నేను కెమెరా గురించి మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇవి డేలైట్ శాంపిల్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, పిక్చర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. బ్యాక్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని అపర్చర్ f1.7 కాబట్టి ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది. పిక్చర్ క్లారిటీ బాగుంది, కలర్ రిప్రొడక్షన్ బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో అండ్ మన డీటెయిల్స్ చూసినా కానీ మనకి జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ అయితే మిస్ అవ్వట్లేదు, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ ఫొటోస్ మనకి HDR టెస్ట్ చేయడానికి తీసాను. ఇక్కడ మీరు చూడొచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రైట్ సైడ్ కొంచెం డార్క్ కనపడుతుంది. సో తర్వాత మనం HDR ఆన్ చేసి చూద్దాం. HDR ఆన్ చేస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో ఇప్పుడు HDR ఆన్ చేస్తే మీరు చూడొచ్చు, రైట్ సైడ్ కూడా మనకి కొంచెం క్లియర్గా కనపడుతుంది పిక్చర్. సో HDR అయితే బాగా వర్క్ చేస్తుంది. సో మనం 2 పిక్చర్స్ని సైడ్ బై సైడ్ పెట్టి చూద్దాం. సో ఇక్కడ మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ HDR ఆఫ్, రైట్ సైడ్ HDR ఆన్. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ కోసం ఈ ఫోటో తీసాను నేను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆండ్రాయిడ్ టైప్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి బ్లర్ అయిపోయింది. సో f1.7 లెన్స్ ఇందుకు కూడా యూజ్ అవుతుంది మీకు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ ఫోటో కూడా సేమ్ దానికోసమే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసరికి మనకి పోర్ట్రేట్ మోడ్. సో పోర్ట్రేట్ మోడ్లో ఫోటో తీస్తే మీకు DSLR లాగా వస్తుంది ఫోటో. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ మీకు చూడొచ్చు మొత్తం బ్లర్ అయిపోయింది, మన ఫేస్ ఒక్కటే ఫోకస్లో ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇదైతే మనకి ఇంక్లూడ్ చేశారు OnePlus 5లో. ఫ్రెండ్స్, ఈ కెమెరా ఇష్యూస్ మనం పానోరామా షాట్స్ కూడా తీయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, పానోరామా షాట్ శాంపిల్ ఒకటిది. అండ్ ఇండోర్ లైటింగ్ కోసం ఇండోర్ లైటింగ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో క్లారిటీ అయితే బాగుంది, పిక్చర్స్ది డీటెయిల్స్ అయితే బాగానే ఉన్నాయి, డీటెయిల్స్ అయితే ఎక్కడ మిస్ అవ్వట్లేదు.
సో నాయిస్ కూడా తక్కువ ఉంది ఇండోర్ లైటింగ్లో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో మరీ ఇండోర్కి వెళ్తే మీకు కొంచెం నాయిస్ కనపడుతుంది, కానీ నార్మల్గా అయితే మీకు నాయిస్ అయితే ఎక్కువ లేదు ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో కూడా. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఈ సెకండ్ కెమెరా లెన్స్ ఉన్నాయి కదా మనకి టెలిఫోటో లెన్స్, దాన్ని టెస్ట్ చేయడానికి తీసాను ఇది. సో ఇక్కడ నార్మల్గా ఉంది, ఇక్కడ ఏం జూమ్ చేయలేదు, దూరంగా మనకి బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా దాన్ని జూమ్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు 4x జూమ్లో తీస్తే మనకి ఇట్లా వస్తుంది, 8x జూమ్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది పిక్చర్. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, పిక్చర్ అయితే చాలా నాయిస్ కనపడుతుంది. సో 4xలో తీసినా 8xలో తీసినా ఓన్లీ 2x వరకే నాయిస్ లేదు, 2x దాటి మనం జూమ్ చేస్తే మాత్రం పిక్చర్లో అయితే నాయిస్ కనపడుతుంది. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇది కింద మన ఫ్లవర్స్ని బిల్డింగ్ పై నుంచి నేను జూమ్ చేసి తీసాను. ఇది నార్మల్ ఫోటో, జూమ్ చేస్తే మనకి ఫ్లవర్స్ ఇట్లా కనపడుతున్నాయి. సో 8x జూమ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నాయిస్ కనపడుతుంది, 4xలో కూడా నాయిస్ కనపడుతుంది. ఓన్లీ మనకి 2x దగ్గర వరకు మనకి నాయిస్ అయితే ఏం లేదు పిక్చర్లో. సో ఇదైతే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. సో సెకండ్ కెమెరా అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు, మనం జూమ్ చేస్తే మాత్రం క్లారిటీ అయితే ఖచ్చితంగా మిస్ అవుతుంది. అండ్ ఇంకా నైట్ కండిషన్కి వస్తే నైట్ కండిషన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది నైట్ కండిషన్స్లో కూడా. సో ఇది ఒక్క లైట్ ఆన్ చేస్తుంది, సో ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది, f1.7 లెన్స్ కాబట్టి. సో ఖచ్చితంగా మీకు నైట్ కండిషన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఫ్లాష్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు, ఫ్లాష్ కూడా మీకు డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ కాబట్టి ఫ్లాష్ కూడా ఓవర్ పవర్ అవ్వట్లేదు, కలర్స్ న్యాచురల్గా కనపడుతున్నాయి. సో ఈ ఫోటోస్ నేను డీటెయిల్స్ కోసం తీసాను, ఒకసారి నేను ఆ బాక్స్ మీద టెక్స్ట్ని జూమ్ చేసి చూద్దాం ఏమైనా కనపడుతుందేమో. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్స్ కూడా బాగానే కనపడుతున్నాయి. సో ఇన్బిల్డ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కొంచెం బాగానే వర్క్ చేస్తుంది ఫోటో డిపార్ట్మెంట్లో. సో అంత నాయిస్ అయితే మనకి పిక్చర్లో ఏమీ కనపడట్లేదు నైట్ కండిషన్స్లో కూడా. ఫ్రెండ్స్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, దీని అప్రోచ్ వచ్చేసరికి f2.0. సో డైలైట్ శాంపిల్స్ అయితే బాగానే ఉన్నాయి. సో దీనిలో మనకి బ్యూటీ మోడ్ కూడా ఉంది. సో బ్యూటీ మోడ్ ఆన్ చేస్తే మీకు పిక్చర్ ఇలా వస్తుంది, బ్యూటీ మోడ్ ఆఫ్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. అండ్ హెచ్డిఆర్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఫ్రంట్ కెమెరాలో. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పిక్చర్ నేను హెచ్డిఆర్ ఆఫ్ చేసి తీసాను, బ్యాక్గ్రౌండ్ మీరు చూడొచ్చు మొత్తం వాష్ అవుట్ అయిపోయింది అండ్ బిల్డింగ్స్ మన సరిగ్గా కనపడట్లేదు. సో బ్యాక్గ్రౌండ్ మీకు యారోని ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు హెచ్డిఆర్ ఆన్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు బిల్డింగ్ కనపడుతుంది అండ్ ఫేస్ కూడా మీకు కొంచెం తేడా కనపడుతుంది. సో ఫేస్ కూడా మనకి ప్రీవియస్ పిక్చర్లో హెచ్డిఆర్ ఆఫ్ చేసినప్పుడు వాష్ అవుట్ అయిపోయింది, ఇప్పుడు మనకి ఫేస్ బాగా న్యాచురల్గా కనపడుతుంది. సో ఈ హెచ్డిఆర్ ఆప్షన్ అయితే మీ ఫ్రంట్ కెమెరాలో కూడా బాగానే వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇండోర్ లైటింగ్ వచ్చేసరికి ఇండోర్ లైటింగ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీకు లైటింగ్ కానీ బాగుంటే మాత్రం పిక్చర్స్ చాలా బాగా వస్తున్నాయి ఫ్రంట్ కెమెరాతో తీసినవి. సో లైటింగ్ మీకు అస్సలు లేదనుకోండి, ఇక్కడ మీరు ఇట్లా వస్తుంది. సో మొత్తం డార్క్ రూమ్, ఇది డార్క్ రూమ్ తీసి ఇట్లా వస్తుంది ఫోటో. సో ఫ్రంట్ ఫ్లాష్ ఉంది కదా, ఫ్రంట్ ఫ్లాష్ అంటే స్క్రీన్ ఫ్లాష్, అది ఫ్రంట్ మనకి సపరేట్ ఫ్లాష్ ఏం లేదు, స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేస్తే మీకు పిక్చర్ ఇలా వస్తుంది. అండ్ నైట్ కండిషన్లో కూడా మీరు చూడొచ్చు ఒక లైట్ ఆన్ చేస్తుంది. సో పిక్చర్ క్వాలిటీ అయితే మీకు బాగుంది. అండ్ మనం మొత్తం లైట్ అండ్ ఆఫ్ చేసేసి ఈ పిక్చర్ తీసాను స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేసి. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లారిటీ, స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేస్తే ఇట్లా వస్తుంది. సో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా మీరు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు, సో మీరు ఫొటోస్ తీయాలనుకున్నప్పుడు ఇదైతే మీకు బాగా యూజ్ అవుతుంది. డార్క్ రూమ్లో మీరు ఫోటోలు తీయాలనుకుంటే స్క్రీన్ ఫ్లాష్ అయితే మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకా వీడియో డిపార్ట్మెంట్కి వస్తే వీడియో డిపార్ట్మెంట్లో ఇది మనం 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు 4K వీడియో శాంపిల్, ఇది డౌన్ స్కేల్ చేశాను 1080pకి. సో ఖచ్చితంగా మీకు 4K వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు ఈ కెమెరా యూస్ చేసి. అండ్ ఇక్కడ సెకండ్ కెమెరా ఉంది కదా మనకి టెలిఫోటో లెన్స్, సో మనం కెమెరా డిపార్ట్మెంట్లో కూడా మనం జూమ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు జూమ్ చేస్తే మనకి కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి, క్లారిటీ అంతా లేదు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 8x వరకు జూమ్ చేస్తే అయితే పిక్చర్ అయితే షేక్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా నేను 8x వరకు జూమ్ చేస్తాను, పిక్చర్ ఆటోమేటిక్గా షేక్ అవుతుంది లోపల. సో స్టెబిలిటీ అయితే అంతా లేదు. అండ్ నెక్స్ట్ మనం ఆటో ఫోకస్ గురించి మాట్లాడుకుంటే ఆటో ఫోకసింగ్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. సో మరీ సూపర్ ఫాస్ట్ అయితే లేదు, కానీ ఫాస్ట్గానే పనిచేస్తుంది. వాళ్ళ లాంచ్ ఈవెంట్లో సూపర్ ఫాస్ట్ ఆటో ఫోకసింగ్ అన్నారు, సూపర్ ఫాస్ట్ అయితే ఏం లేదు, ఒక 1 to 2 seconds టైం తీసుకుంటుంది ఫోకస్ చేయడానికి. ఖచ్చితంగా ఆటో ఫోకస్ అయితే మీకు ఫాస్టే ఉంది, బాగానే పనిచేస్తుంది. సో ఇంకా స్టెబిలైజేషన్ విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, ఓన్లీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో ఒకసారి మనం స్టెబిలిటీ చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది 4K వీడియో శాంపిల్. సో 4K వీడియోలో అయితే మనకి స్టెబిలిటీ అయితే లేదు. అండ్ మనకి ఇక్కడ చూస్తే మనకి 1080p 60 frames per second వీడియో ఇది. సో ఇక్కడ కూడా మనకి స్టెబిలిటీ అయితే లేదు. సో ఈ వీడియో వచ్చేసరికి 1080p 30 frames per second వీడియో. సో ఇక్కడ మనకి స్టెబిలిటీ అయితే కనపడుతుంది. సో మీరు స్టేబుల్గా వీడియో రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 1080p 30 frames per second రికార్డ్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది iPhone 7తో రికార్డ్ చేశాను, రైట్ సైడ్ వచ్చేసరికి OnePlus 5తో రికార్డ్ చేశాను. సో దీనిలో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది OnePlus 5లో, iPhone 7లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో రైట్ సైడ్ మీకు వీడియో స్టేబుల్గా కనపడుతుంది. సో ఈరోజు అయితే ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్, అప్డేట్లో మనకి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కెమెరా ఎఫెక్ట్ అండ్ స్టెబిలిటీ అని చెప్పేసి. సో నేను ఈ అప్డేట్ ఇన్స్టాల్ చేశాను 4.5.3 Oxygen. సో ఇది అప్డేట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేశాను వీడియో ఏమైనా స్టేబుల్ అవుతుందేమో అని చెప్పేసి. సో అప్డేట్ చేసిన తర్వాత శాంపిల్స్ ఇవి. సో 4K వీడియోలో మనకి స్టెబిలిటీ కనపడట్లేదు.
అండ్ 1080p 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో కూడా మనకి స్టెబిలిటీ కనపడట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ ఓన్లీ 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో మనకి స్టెబిలిటీ అనేది కనపడుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి స్లో మోషన్ వీడియో శాంపిల్ వచ్చేసరికి మనకి 720p వరకు రికార్డ్ చేయొచ్చు మనం. సో 720p 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు రికార్డ్ చేయొచ్చు. హెచ్డీ క్వాలిటీలోనే మీరు రికార్డ్ చేయొచ్చు. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది స్లో మోషన్ వీడియోది, కాకపోతే 1080p వరకు ఆప్షన్ ఇచ్చింటే కొంచెం బాగుండేది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టైమ్ ల్యాప్స్ వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. టైమ్ ల్యాప్స్ వీడియో 1080p వరకు మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ నైట్ కూడా మీకు వీడియో శాంపిల్ బాగానే ఉంది. నైట్ మనకి కలర్స్ న్యాచురల్ కనపడుతున్నాయి. సో వీడియో కూడా మనకి క్లారిటీ బాగానే ఉంది. సో నైట్ కండిషన్లో కూడా 1+5 మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది వీడియో డిపార్ట్మెంట్లో. ఒకసారి మనం ఫ్రంట్ కెమెరా శాంపిల్ చూద్దాం నైట్ కండిషన్స్లో. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను 1+5 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. దీనికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఆడియో ఏదైతే వింటున్నారో ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నేనే ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అయితే కనెక్ట్ చేయలేదు. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు, ఆడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. 1+5 ఫ్రంట్ కెమెరా అది నైట్ కండిషన్స్లో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 1+5 కెమెరా రివ్యూ. ఈ వీడియోని మనం ప్రోస్ అండ్ కాన్స్గా డివైడ్ చేస్తే ప్రోస్ వచ్చేసరికి ఈ కెమెరాలో మనకి బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా f1.7 లెన్స్ ఉన్నాయి కదా. సో ఆ కెమెరా అయితే చాలా బాగుంది. సో అండ్ పోర్ట్రేట్ మోడ్ కూడా బాగుంది. 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ. సో ఇది కూడా బాగుంది. సో ఇవి బ్యాక్ కెమెరా విషయానికి వస్తే ప్రోస్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరాలో మనం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో మీరు నడుస్తున్నప్పుడు కూడా మీకు వీడియో అయితే స్టేబుల్గా ఉంటుంది ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేసింది. అండ్ ఫ్రంట్ స్క్రీన్ ఫ్లాష్ ఇచ్చారు. సో స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది నైట్ కండిషన్స్లో. అండ్ ఇన్బిల్ట్ మైక్రోఫోన్ కూడా బాగానే ఉంది. సో మీరు వీడియో రికార్డ్ చేస్తూ ఆడియో రికార్డ్ చేయాలంటే మీకు మైక్రోఫోన్ ఇది బాగానే వర్క్ చేస్తుంది. ఇవి ప్రోస్ విషయానికి వస్తే ఈ కెమెరావి. అండ్ కాన్స్ చూసుకుంటే కాన్స్ వచ్చేసరికి మనకి డెఫినెట్గా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మిస్ అవుతుంది. సో మీరు 4K వీడియో కానీ 1080p 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే మీకు స్టేబుల్గా ఉండదు. సో ఇది ఒక కాన్ నోటీస్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంట్ కెమెరాలో మనకి లెన్స్ వైడ్ యాంగిల్ అయితే కావు. సో ఫొటోస్ తీసేటప్పుడు బాగానే వర్క్ చేస్తుంది, కానీ మీరు వీడియో తీయాలంటే ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మాత్రం ఖచ్చితంగా దగ్గరగా వస్తుంది. సో ఒక 3-4 కలిసి మీరు వీడియో రికార్డ్ చేయాలి, గ్రూప్ వీడియోస్ రికార్డ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫ్రంట్ కెమెరా అయితే లెన్స్ అంత వైడ్ అయితే లేవు. మీరు సెల్ఫీ స్టిక్ యూస్ చేయాల్సి వస్తుంది. సో నార్మల్గా అయితే మీకు ఫ్రంట్ కెమెరా లెన్స్ అయితే వైడ్ యాంగిల్ అయితే కావు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డ్యూయల్ కెమెరాస్లో మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా f2.6 లెన్స్ ఉన్నాయి కదా. సో అవైతే అంత అద్భుతంగా అయితే పనిచేయట్లేదు. ఫోటో డిపార్ట్మెంట్లో కూడా మనకి పిక్చర్లో చాలా నాయిస్ ఉంది మనం జూమ్ చేసి ఫోటోలు తీసినప్పుడు. అండ్ వీడియో డిపార్ట్మెంట్లో కూడా మనకి చాలా నాయిస్ కనపడుతుంది మనం జూమ్ చేసినప్పుడు వీడియో రికార్డ్ చేయడానికి. సో ఖచ్చితంగా మనకి డ్యూయల్ కెమెరాలో సెకండ్ కెమెరా అయితే డిసప్పాయింట్ చేస్తుంది మీకు. సో చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సెకండ్ కెమెరాలో జూమ్ చేసి మనం క్లారిటీగా ఫొటోస్ తీయచ్చు అని చెప్పేసి. సో ఖచ్చితంగా జూమ్ చేస్తే మాత్రం క్లారిటీగా ఫొటోస్ అయితే రావట్లేదు. ఓన్లీ 2x వరకే కొంచెం క్లారిటీ ఉంటుంది, కానీ మీకు 4x 8x దాకా మీరు వెళ్ళారంటే జూమ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఫోటోలు అయితే మీకు క్లారిటీ అయితే లేదు. ఇంక్లూడింగ్ వీడియో డిపార్ట్మెంట్లో కూడా మీకు క్లారిటీ అయితే మిస్ అవుతుంది. సో ఖచ్చితంగా సెకండ్ కెమెరా అయితే డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 1+5 కెమెరా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.